జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము.
వలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే మన కార్యక్రమాన్ని ప్రారంభించక మునుపు ఫాదర్ శ్రీ వినయ్ కుమార్ గారు సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ పటమట దయచేసి వేదిక అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ओहम ओहम है ओहम ओहम है ओहम ओहम है ओहम ओहम है సొలొమోను పల్లకి అనురాగవల్లకి శూలమితి అందున్నది సుందరి నవయువతి సుదతి సొలొమోను పల్లకి అనురాగవల్లకి శూలమితి అందున్నది సుందరి నవయువతి సుదతి సొలొమోను పల్లకి వరుడేసు కోసము వధువైన సంఘము పయనించుచున్నది. మనకన్నా శ్రావ్య ఎవరి కోసమైతే ఎక్కువగా ఎదురు చూస్తుందో తను మన స్టేజ్ మీద పిలుద్దాం. సాధారణంగా ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ దే సే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అది కరెక్టే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నవేడేస్ మ్యారేజెస్ ఆర్ మేడ్ బై కెమెరామెన్ అని చెప్పొచ్చాము ఒకవేళ. సో కొంత మనం అడ్జస్ట్ అవ్వాలి. కెమెరామెన్ దే వాంట్ ద బెస్ట్ యాంగిల్స్ ఫర్ స్వీట్ మెమరీస్ ఆఫ్ ది స్వీట్ కపుల్. నౌ వి వెల్కమ్ ఆశిష్ మదాన్ ఆశిష్ కుమార్. వి వెల్కమ్ హిమ్ ఆన్ ది స్టేజ్. మాయలను కలిగి ఉన్న దయాపూర్వక సంకల్పం బట్టి మీరు జరిగిస్తున్న కార్యాన్ని బట్టి విశ్వస్తున్నాను. నేటి జీవిత గారు అవసరం శాంతి కుమార్ని ప్రేమించి అనుభవించిన కుమార్తె శాఖను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తల్లి గర్భం నుండి మొదలుకొని ఎదిగిన దేవుడు పుట్టిన అనంతరము తల్లిదండ్రుల చక్కగా పెంచున్నట్టు దేవుడి దయంలో మనుషుల దయంలో వయసు జ్ఞానమందు బిడ్డ ఎదుగుటకు సాయం చేశారు. మరి ఎక్కువ వయసులో నేను సెలవించిన ప్రకారం ఒంటరిగా ఉండటం మంచిది కాదని సేవను ఆశిస్తూ ఈ దినము ప్రదానం చేయబడే కార్యక్రమంలో వారి ఇరువురిని నేను ఏకం చేయుటకు సదుపరిచి ఇష్టపడినందుకు ఏమిస్తున్నాను. వారి ఇరువురు తల్లిదండ్రులు పెద్దలు రేకులు ప్రార్థించి మరి అనేక రీతులుగా సంప్రదించి ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో వారి కలిసి ఈ దినము ఒక నిశ్చయితకు వచ్చినప్పుడు వారి ఊరిని కూడా మీరు సంధించారు. ఆశీస్సులు సేవను మీరు సంధించి వారికి ఇచ్చిన తలంపు ఆలోచన బట్టి ఒకరిలో ఒకరి ఇష్టాన్ని వ్యక్తపరిచి మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమంకు సిద్ధపడడానికి తీసుకుంటారు. మరి వచ్చిన బంధువులు సంబంధికులు పెట్టి తీసుకుంటారు. మరి కార్యక్రమం ఎంతో దీవెనకరంగా చేయండి.
యేసు ప్రభునామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప శాశ్వతమైనది. నీవు నాయట చూపిన కృప తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. శాశ్వతమైనది నీవు నాయట చూపిన కృప. అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృప. పర్వతములు తొలగినను, మెట్టలు తారిల్లినా, పర్వతములు తొలగినను, మెట్టలు తారిల్లినా, నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివే. నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప. హల్లెలూయా. దేవుని కృప బిడ్డలందరికీ తోడుగా ఉండనుగాక. చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ఏ కాటి వారమని నేమో మమ్మెంతగా ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు ఏ పాటి వారమని నేమో మమ్మెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన వేలకు నీవు చూపిన కృపలకు బలహీనులమైన నన్ను మీరెంతగానో బలపరిచారు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరిచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన వేళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు హల్లెలూయా. వినయ్ కుమార్ గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రియ సహోదరులారా, ఈరోజు ఆశీష్ శ్రావ్య ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మనందరికీ తెలిసినట్లుగా మన కథోలిక సాంప్రదాయంలో విశ్వాసంలో వివాహానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉన్నది. వివాహము సాక్షాత్తు దేవుడు ఏర్పాటు చేసిన దివ్య సంస్కారం కాబట్టి ఇది మొట్టమొదటిగా దేవుడు చేసిన కార్యం అని చెప్పాలి. దేవుడు చేసిన సృష్టి తర్వాత మొట్టమొదటిగా చేసిన దివ్య సంస్కారం ఈ వివాహ సాంగ్యం. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా నరుడిని సృష్టించాడని వాక్యంలో పెట్టి ఉన్నాం. ఆది కాండంలో 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట చెప్పారు. దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టిస్తానని ఆయన ప్రకటింపు నుండి స్త్రీని సృష్టించాడు. ఆ విధంగా నరుడు ఈ విధంగా పలికాడు, ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కనుక నారి అగును అని ఆయన చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది ఒక దివ్య సంస్కారము, దేవుడు చేసిన కార్యము. కాబట్టి ఇది దేవుడు నిర్ణయించినటువంటి తలపెట్టినటువంటి కార్యం కాబట్టి ఒక పవిత్రమైనటువంటి కార్యంగా మనం పరిగణిస్తూ ఉన్నాం. 2 ఉద్దేశాల కోసం వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మనందరికీ తెలుసు, ఒకటి భార్యాభర్తలు ఒకరికొకరు జీవితాంతము తోడుగా ఉండటానికి ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ తోడు అనేది ఒకరికి ఒకరు ఎంతో అవసరం భార్యాభర్తలు. కాబట్టి
ఒకరినొకరు ప్రేమగా ఒకరినొకరు హత్తుకొని జీవించాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదని ఆయన వాక్యంలో తెలియపరుస్తున్నారు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ బంధములో చిరకాలము స్థిరమైనటువంటి ప్రేమతో వర్ధిల్లాలనేటువంటిది దేవుని యొక్క అభిలాష. కాబట్టి ఇద్దరు కూడా ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా వారి ఇరువురు జీవితాంతము ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఇదే వారు చేసే వాగ్దానం. నిశ్చితార్థం రోజు చేసే వాగ్దానం అదే, అట్లాగే వివాహ సాంఘిక నాడు చేసేటువంటి వాగ్దానం కూడా అదే. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను అని వారు ఒకరికొకరు చేతిలో చేయి వేసి ఈ వాగ్దానం చేస్తారు. అట్లాగే ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవిస్తాను అని కూడా వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానం పవిత్రమైనటువంటి వాగ్దానం. జ్ఞాన వివాహం అనగానే ఏమి అని కథోలిక సత్యోపదేశంలో చిన్నప్పుడు మీరు నేర్చుకున్నప్పుడు విని ఉంటారు. జ్ఞాన వివాహం మన రాశీశ్వరుడు నేర్చుకుని ఉంటారు, శ్రావి ఒకరు నేర్చుకుని ఉంటుంది. జ్ఞాన వివాహం అంటే దంపతులు సన్మార్గంలో జీవిస్తూ బిడ్డలను పుణ్యమార్గంలో నడిపించుటకు దేవుడు ఇచ్చేటువంటి దివ్య సంస్కారమే ఈ జ్ఞాన వివాహం. కాబట్టి ముందు వీరిద్దరూ పుణ్య మార్గంలో సత్య మార్గంలో జీవించాలి. అటు తర్వాత దేవుడు ప్రసాదించినటువంటి ఆ సంతానాన్ని అదే పుణ్య మార్గంలో వారు నడిపించగలగాలి. వారికి ఒక ఆదర్శ తల్లిదండ్రులుగా దంపతులుగా ఈ లోకముల వారు వెలుగొందాలి. కాబట్టి ఇది దేవుడు కోరుకునేటువంటి ఒక చేసినటువంటి నిర్ణయం. కాబట్టి రెండవ ఉద్దేశం, బిడ్డలను పెక్కుమందిని కని వృద్ధి చెందండి అని వారిని దీవిస్తున్నాడు దేవుడు. ఈరోజు కాదు, వివాహం రోజు ప్రత్యేకంగా ఆ దీవెనలు వారి జీవితాల్లో ఫలిస్తాయి ప్రియ సహోదరుల. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి రెండు ఉద్దేశాలు నెరవేరడానికి దేవుడు వారిలో స్థిరమైన ప్రేమ ఎల్లప్పుడూ ఉంచాలని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు వారి ఇరువురు వారి యొక్క ఈ నిశ్చితార్థం అనేది వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క ఇష్టాలను ఒకరి పట్ల ఒకరికి వారు ఇష్టపూర్వకంగా నేను ఈ వివాహాన్ని చేసుకుంటున్నానని ఆ నిశ్చయాన్ని వారు తెలియపరుచుకుంటున్నారు. కాబట్టి బైబిల్లో పరిశుద్ధ మరియమాత జోజఫ్ గారు కూడా వారు నిశ్చయించుకున్నారు, వివాహం చేసుకొని నిశ్చయించుకున్నారని మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి నిశ్చితార్థము అనేది ఆ వివాహానికి ప్రథమ మెట్టు. ఈరోజు అందుకని మీరు ఎంతో ఘనంగా ఈ వివాహ నిశ్చయ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ఇరువురు యొక్క వాగ్దానాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా ముందుకు కొనసాగిద్దాం. మరి విచారణకర్తలు వస్తానన్నారు, ఆ విషయం మరి మనం ఎదురు చూద్దాం. ఈలోపు ఇంకెవరైనా పాటలు పాడే వాళ్ళు ఉంటే పాట పాడండి. దేవుడికి మనం స్తోత్రాలు చెబుదాము. ఆశీర్వాదము ఫాదర్ గారు ఇస్తారు, మన విచారణకర్తలు ప్రసాద్ ఫాదర్ గారు. రాని పక్షాన ఈ కార్యక్రమాన్ని మనమే కొనసాగుతాం. యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండిన గాక, మీ ఆత్మతో ఉండిన గాక. ప్రార్థించడము. ఓ ప్రేమ గల సర్వేశ్వర, వివాహము పవిత్రమైనటువంటి కార్యముగా, సాక్షాత్తు మీరు ఏర్పాటు చేసినటువంటి దైవ కార్యముగా మేము ఈరోజు విశ్వసిస్తూ
వివాహానికి ప్రథమ మెట్టుగా ఈ వివాహ నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేసిన దేవా మీకు స్తోత్రాలు. ఈరోజు స్వీకరించి ధరించిపోయేటువంటి ఈ యొక్క నూతన వస్త్రాలను దీవించండి ప్రభువా. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు వారందరినీ దీవించి ప్రభు మీతో ఉండగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర నాలో నేను ఏవేవో కలలు కంటున్నానుగా, నీతో చేరి ఆ కలలు అన్నీ నిజమవుతాయిగా. మోమాటానికి చోటు లేదుగా, నిన్న మొన్నలా కాదుగా, ఆరాటానికి అంతు లేదుగా, నువ్వే పక్కనే ఉండగా. నీ కొంటె చూపుల్లో ఏమి ఉందో అర్థమవుతుంటే మాయగా, వాలు కన్నుల్లో బొమ్మలానే మారిపోతుంటే చాలుగా. శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా, నీ వెనకే నాడుగే నీ సగమే నేనుగా. శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా, నీ వెనకే నాడుగే నీ సగమే నేనుగా. ముసి ముసి నవ్వులు, మూగ సైగలు ముదిరిన వేళలో, పెదవులాంచున తీపి ముద్దులు అడిగిన హాయిలో. నలుగురు దారి ఉన్న వేళ తీరు మారేనా, అటు ఇటు చూసి దొంగదారి వెతుకుతున్నానా. మనసులోన ఏవేవో కథలు చేరగా, కుదురుగా ఓ చోటుండమంటే సాధ్యమా ప్రియతమా. శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా, నీ వెనకే నాడుగే నీ సగమే నేనుగా. శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా, నీ వెనకే నాడుగే నీ సగమే నేనుగా. వారికి స్వాగతం పలుకుతున్నాం. చప్పట్లతో ఫాదర్ గారిని మనం ఆహ్వానిస్తాం. తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రాణం ప్రాణమని. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. దం 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 ఆనందం ఆనందం నీలా చేరింది. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
ఇద్దరు క్యాథలిక్సేనా? ప్రభు వారితో, నేను నిజమైన ద్రాక్ష బలిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయను. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతేని, నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండు. ద్రాక్ష బలి యందు ఉండని రెమ్మ దానంతా అది ఫలింపజాలదు, అట్లే మీరును నా యందు ఉండను ఫలింపజాలరు. నేను ద్రాక్ష బలిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో వారు అధికముగా ఫలించుదురు. ఏలైనా నేను లేక మీరేమి చేయగలరు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళ పేర్లండి. 4:25 అధ్యాయంలో ధ్యానం చేయడం జరుగుతూ ఉంటుంది. ముసల్మాడు భార్య సారా చనిపోయింది. పెళ్ళిళ్ళు వచ్చినటువంటి ఈసాకు ఉన్నాడు. ఈసాకు పెళ్లి చేయాలని అబ్రహాం నిర్ణయించుకుని ఒక నిర్ణయానికి వస్తాడు. తాను ఎక్కడికైతే పంపించబడ్డాడో, ఎక్కడైతే నివాసం ఏర్పాటు చేసుకోవాలో అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఎవరిని కూడా పెళ్లికి ఇసాకు కుదరదని భావించి, దేవుడు తాను ఎక్కడి నుంచి పంపించాడో అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లను తీసుకుని వచ్చి వివాహం జరిపించాలని తన ప్రధాన సేవకుని ఆజ్ఞాపించడం జరుగుతుంది. అయితే చాలా దూరం సేవకుడు ఒక చిన్న సందేహాన్ని వ్యక్తపరుస్తాడు. నేను అంత దూరం ప్రయాణమై వెళ్ళి ఒక అమ్మాయి నాకు నచ్చితే ఆ అమ్మాయి మీ కుమారుడికి భార్యగా సరిపోతుంది అని అనుకున్నప్పుడు, ఆ అమ్మాయి ఇంత దూరం రావడానికి ఇష్టపడకపోతే నేను ఏ విధంగా ప్రమాణాన్ని నిలబెట్టుకోగలను అని తన సందేహాన్ని వ్యక్తపరుస్తాడు. ఆ రోజుల్లో ఒక మనిషి యొక్క తొడ మీద చేయి పెట్టి మాట ఇస్తే చనిపోయే లోపు అది నెరవేర్చుకోవాలి. కాబట్టి అబ్రహాంకి ఆ మాట ఇచ్చిన తర్వాత మాట చెప్పినప్పుడు అబ్రహాం ఒక మాట చెప్తాడు. నన్ను ఇక్కడికి పంపించిన నా తండ్రి నీకంటే ముందుగా తన దూతను పంపించి నా కుమారుడైన ఈసాకుకు తగిన వధువును ఆయన ఎన్నిక చేస్తారు అనేటువంటిది. ఇది సాంప్రదాయకంగా జరిగినటువంటిది. అక్కడికి వెళతారు, చాలా జరుగుతూ ఉంటుంది. సంధ్య వేళ సాయంకాలం అయింది. ఆడపిల్లలు ఆ రోజుల్లో ఆ నీరు తేవడానికి ఊరు బయట బావులు ఉంటాయి కాబట్టి వస్తుండే వాళ్ళు. వాళ్ళకు వచ్చినటువంటి ఒక అమ్మాయిని చూసి మనసులో ఈ విధంగా అనుకుంటాడు, నేను ఈ అమ్మాయిని కనుక నాకు కాస్త దాహం అవుతుంది, మంచినీళ్ళు ఇవ్వని అడిగినప్పుడు నాతో పాటు వచ్చినటువంటి పరివారం అందరికీ కూడా ఎవరైతే ఓపికగా నీరిస్తారని చెప్తారో ఆ అమ్మాయినే దేవుడు నా యజమాని కుమారుడైనటువంటి అబ్రహాము ఇస్సాకునకు వధువుగా ఎన్నిక చేశాడని భావిస్తాడు. అలా అడిగినప్పుడు రెబెకా చక్కగా సమాధానం చెప్పిన తర్వాత, పరిచయాలు అయిన తర్వాత ఎవరు నువ్వంటే పలానా బెత్తువేలు మా తండ్రి లాభాను మా సహోదరుడు చెప్పినప్పుడు బంధుత్వాన్ని కలుపుకుంటారు. అది బైబిల్లో సాంప్రదాయకంగా జరిగిన ఒక నిశ్చితార్థంగా మనం చెప్పుకోవచ్చు. చాలా తీసుకెళ్లారు, అది చేశారు. కాబట్టి బైబిల్లో ఎంగేజ్మెంట్కు ఈ అర్థము ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఏమైనా పేరు ఆశిషు శ్రావ్య మీ అందరి సమక్షంలో చాలా వేడుకగా ఈ మధ్య కాలంలో పెళ్లి కంటే ఎంగేజ్మెంట్ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆచారాలు తెలియట్లేదు. పెళ్లి కంటే కూడా ఎంగేజ్మెంట్కి విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. సరే, వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమత నాకు అనవసరం. కాబట్టి ఎంగేజ్మెంట్ సందర్భంలో వారిని దేవుడు దీవించాలని మీ అందరూ కూడా వచ్చారు. వారిని ఆశీర్వదిస్తున్నారు. దేవుని యొక్క కృప అనుగ్రహాలు వారి జీవితాంతం ఉండాలని. 23వ కీర్తన ఆఖరి వచనానికి ముందు వచనంలో, మేము జీవించిన నాళ్ళు మీ కరుణయు కృపయు మా వెంట వస్తుందని ఆ 23వ కీర్తనలో ఆఖరి వచనానికి ముందు వచనం చెప్పుకుంది. మేము జీవించినంత కాలము మీ కరుణ కృప మాతో ఉంటుంది. కాబట్టి మీరు జీవించినంత కాలం దేవుని యొక్క కరుణ కృప ఉండాలనేటువంటిది మనందరి ప్రార్థన ఈ సమయంలో.
యోహాను శుభవార్త 15వ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం. యేసు ప్రభు తాను ఒక ద్రాక్ష చెట్టుగాను ఆయన శిష్యులు విశ్వసించే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రెమ్మలుగాను చెప్తూ ఉంటాడు. ఫలించాలంటే రెమ్మను కత్తిరించాలి అనేటువంటి మాటతో పాటు ఒక మాట ఉంటుంది, అంటూ కట్టబడినటువంటి జీవితం. ఇంగ్లీష్లో అయితే 2 మాటలు ఉంటాయి. ఒకటి రిమైన్ లేక అబాయిడ్ ఇన్ మీ, రిమైన్ ఇన్ మీ లేక అబాయిడ్ ఇన్ మీ. దానికి ట్రాన్స్లేషన్ అంటూ కట్టబడినటువంటి జీవితం. కాబట్టి క్రైస్తవురాలు నీకే చెప్పారు, విశ్వాసిగా ఫ్లైట్ ఎవరు వస్తుంది ఇప్పుడు? ఫ్లైట్ టైం ఇచ్చామన్నా లేక నేను అక్కడి నుంచి వచ్చింది మనం చెప్పడానికి వినాలి. కాబట్టి విశ్వాసి క్రీస్తులో అంటు కట్టబడినటువంటి జీవితం జీవించాలి. ఫలించాలంటే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ అంటు కట్టబడినటువంటి జీవితం జీవించాలి. ఈ ఎంగేజ్మెంట్ అనేటువంటి దానికి ఒకలాంటి పునాది లాంటిది. రేపు పొద్దున మ్యారేజ్ సమయంలో చేతుల్లో చేయి వేసి 3 ప్రమాణాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు అంటు కట్టబడితే అది ఫలిస్తుంది. క్రైస్తవులు క్రీస్తులో అంటు కట్టబడినటువంటి అబాయిడ్ ఇన్ హిమ్, రిమైన్ ఇన్ హిమ్ అనేటువంటి ఇంగ్లీష్ మాట, అంటు కట్టబడినటువంటి జీవితం జీవించాలి. భార్యాభర్తలిద్దరూ అంటు కట్టబడినటువంటి జీవితం జీవించాలి. అప్పుడు మీ కుటుంబం దేవునిలో పెరుగుతూ ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు. అప్పుడు నువ్వు పెద్దగా నీ బాధ్యత ఏంటి? బైబిల్ చెప్పేది, సమాజం చెప్పేది ఏంటి? లేకపోతే మీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి కొన్ని అలవాట్లు ఏంటి? ఆ విధంగానే భార్యగా నీ బాధ్యత ఏంటి? ఏం చెప్తున్నాడు బైబిల్, ఏం చెప్తుంది? అందుకే 128వ కీర్తనలో ఒక మాట ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగిన నరుడు ధన్యుడు, అతడు తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. తన భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉంటుంది, వారి బిడ్డలు భోజనపు బల్ల చుట్టున్నటువంటి ఒలివ్ మొక్కలు లేవు. సామాన్యంగా క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఆడవాళ్ళే గురికొస్తారు, ఆడవాళ్ళే విశ్వాసంగా ఉంటారు, మగవాళ్ళు బయట నుండి ప్రార్థన చేస్తారు. నిజమేనా? కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్పేది దేవుని యందు భయభక్తులు కలిగిన నరుడు ధన్యుడు అని చెప్తాం. అలాగే సామెతలు, ఆఖరి సామెతలో గుణవంతురాలైనటువంటి స్త్రీ అరుదుగా ఉంటుంది, ఆమె ఆనిముత్యం కంటే అరుదైనటువంటి దీవెన. ఇప్పుడు ఆ విధంగా మీరిద్దరిని దీవించాలని వేడుకుంటూ, రింగ్స్ అనేటువంటిది కమిట్మెంట్ కు అర్థం. రింగ్ సమ్మతి. నేను ఈ రోజు నుంచి నీకు కమిట్ అయి ఉంటున్నాను, నేను ఈ రోజు నుంచి నీకు కమిట్ అయి ఉంటున్నాను. కాబట్టి ఈ ఉంగరము కమిట్మెంట్ గుర్తుగా ఉంటుంది. వెస్టర్న్ సొసైటీలో కొద్దిగా తేడా వస్తే ఆ ఉంగరం పారేస్తే నీకు నాకు సంబంధం లేదనేటువంటి స్థితి కనపడతాం. కమిట్మెంట్ రింగ్. కాబట్టి ఈ రింగు ద్వారా మీరిద్దరు ఈ రోజు కమిట్ అవుతున్నారు. ఆ కమిట్మెంట్ దేవుడు వివాహం రోజున సంఘముతో కలిసి, గురువులతో కలిసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ కమిట్మెంట్ మీ జీవితాంతం ఫుల్ఫిల్మెంట్ కావాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ రింగ్స్ ఎక్స్చేంజ్ చేయడానికి ఇప్పుడు చేద్దాం. మీరు ఏదో చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. 5 రోజుల సృష్టిని కేవలం మనిషి కొరకే మీరు ఏర్పాటు చేశారని బైబిల్ లోతుగా మాకు తెలియజేస్తాము. మనిషి అసౌఖ్యంగా ఉండకూడదని 5 రోజుల సృష్టిలో ఎన్నో ఏర్పాటు చేశాం. 6వ రోజున నీ వలె నీ రూపంలో మానవులు సృష్టించావు. నన్ను ఒంటరిగా ఉండటం మంచిది కాదని నీవే భావించి అతనికి తోడు నీడగా ఉండటానికి స్త్రీని ఏర్పాటు చేసి మీరిద్దరూ కాంప్లిమెంట్గా ఉండాలని, సహచరులుగా ఉండాలని కూడా ఏర్పాటు చేశాం. ఆ విధంగా సృష్టిని ఫలప్రదం చేయమని కూడా ప్రభువా మీరు ఆజ్ఞాపించారు. అది స్తోత్రం, మీకు స్తోత్రం. అందువల్ల ఈ సృష్టి ఇంకా కొనసాగుతుంది. క్రీస్తు ప్రభువుని ప్రశ్నించినప్పుడు
దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని వివాహ బాంధవ్యాన్ని బంధుత్వాన్ని గురించి ఆయన చక్కగా తెలియజేశాడు. హీబ్రూయులకు రాసినటువంటి లేఖలో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, దేవుని యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు కపటము కల్మషం లేకుండా నిరూపణ చేసేది వివాహం అని అక్కడ చెప్పబడింది. పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన లేఖలో భర్త తన భార్యను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలని, తన వలె తన భార్యాన్ని చూసుకోవాలని ఒక హెచ్చరిక చేశాడు. సంఘము లాగా క్రీస్తును అనుసరించే విధానంలో భార్య తన భర్తకు అడుగుజాడలో నడుచుకోవాలని, సమానంగా ఉండాలని సెలవిచ్చారు. కాబట్టి శ్రావ్య, అన్వేష్ ఆశీస్సులను ఆశీర్వదించిన ప్రభు తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో, మంచి మనసు కలిగినటువంటి వారి సమక్షంలో వారు ఈ కమిట్మెంట్ను సమ్మతిని తెలియజేస్తున్నారు. ఆ సమ్మతిని మీరు ఆశీర్వదించండి. మీ కృప, మీ సాన్నిధ్యము వారికి ఇవ్వండి. వారు జీవించినంత కాలము కూడా మీ కరుణయు మీ ఉపకారం వారికి తోడుగా ఉండాలని ఆశిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర దేవుడు మిమ్మల్ని దీవించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. Sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Nakora, Nirara, Aradya. వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ మగరి దని దని మగ గరిగమ మాగరి దని 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 పాట చేరాలి నీ దాక నీ చిన్ని మెడవంపులో. తీరాలు లేవే ఆరాధ్య
ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నా నువ్వెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నా నువ్వెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగే జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో విహరిస్తా గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా నా సగము ఊపిరి పోగిస్తా అదరాల వాలుగా పంపిస్తా నీ గుండె నీడనే చేరిస్తా కడదాకా నీతో వస్తా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నా నువ్వెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ళ గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే చిరుగాలికి రెప్పను ఎగిరే పుప్పొడిగా నీపై వాళ ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి చుట్ట కలవగా జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ ఇన్నాళ్ళకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే అవసరమే నీవే से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం
ప్రాణం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రాజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేలే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే ఊపిరే బతికేదలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అదోర కంటిగులు మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే మనసు
నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెను తరిమి సంబరం